పెద్ద ఆయన దగ్గర బండి చూసారా, ఇది ఎలక్ట్రికల్ బైక్ అనమాట. పెట్రోల్ డీజిల్ ఏం అవసరం లేదు. బట్ నెంబర్ 1గా ఉంది బండి. ముసలోళ్ళు అందుకు నడవలేని వాళ్ళు చిన్న బైక్లు తోలాలంటే ఆ పక్క పక్క పడిపోతుంది అని చెప్పేసి ఇబ్బంది పడుతుంటారు. బట్ ఈ పెద్ద ఆయన వచ్చేసి 4 గంటల బండి అనమాట. ఛార్జింగ్ది. బట్ అది ఎట్లా వాడాలి, ఎంతసేపు ఛార్జింగ్ వస్తుంది పెద్ద ఆయన అయితే కనుక్కున్నాం. ఖర్చు ఏమీ రాదు. ఖర్చు ఏం రాదు. పావలా ఖర్చు రాదు. పావలా ఖర్చు రాదు. ఖర్చు రాదు. 4 రోజులు ఒక్కొక్కసారి 6 గంటలు ఛార్జింగ్ ఇచ్చినా ఛార్జింగ్ పెట్టుకోవాలా. 6 గంటలకు ఒకవేళ నువ్వు తిరిగినా తిరగకపోయినా ఛార్జింగ్ పెట్టాలి. తిరిగినా తిరగకపోయినా ఛార్జింగ్ అయితే పెట్టాలి. ఒక 6 గంటలు పెట్టాలి ఛార్జింగ్. 6 రోజులు ఒక్కసారి, 4 రోజులకు ఒకసారి. ఇంట్లో కరెంట్ కాలుతాదని ఆ భయం ఏం లేదు. పావలా ఖర్చు రాదు. 28 పెట్టినా పోతాను. 6 గంటలు తిరిగినారు. నువ్వు తక్కువ తిరిగినా ఛార్జింగ్ పెట్టేం కాదు. తక్కువ తిరిగినా కానీ ఛార్జింగ్ అయితే పెట్టాలా. అది నీకు ఎక్స్ట్రా కాదు. వాడికి అవసరం. అమౌంట్ ఎంత పడుతుంది పెద్ద ఆయన? 1,75,000. 1,75,000. ఎక్కడ చెప్తాయి మనకి? బెంగళూరే. మీ పేరు ఏం పేరు పెద్ద ఆయన? జొన్న ఈశ్వరయ్య. పులిందరేనండి ఇది? జొన్న టెక్స్టైల్స్ మాది. జొన్న టెక్స్టైల్స్. సూపర్. 7 ఏళ్ళు అవుతుంది అంగడి సాలిచ్చి నేను. స్టేట్ బ్యాంక్ ఎదురుకు సందులో పండ్ల అంగడి పెట్టిందే నాది అంగడి. అదేనా? ఓకే, వెరీ గుడ్ అనమాట. బట్ బండి అయితే సూపర్గా ఉంది పెద్ద అయినది. పెద్ద వాకింగ్కి వచ్చినట్టున్నాడు పెద్ద ఆయన. కూరగాయలకు వచ్చారు పెద్ద సరుకుల కంటే నేనే తెచ్చుకుంటా బజారు పోతే. బాగుంది వాకర్ ఉంటే దిగే ల్యాండ్ వస్తుంది. బండి బాగుంది, ఎందుకైనా మంచిది. సూపర్గా ఉంది బండి అయితే.